1 అవర్ 58 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'ద హంటర్ చాప్టర్ 1' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. హీరో శివ క్రైమ్ రైటర్ అండ్ డయాగ్రామ్ ఆర్టిస్ట్. పోలీసు వాళ్ళకి చాలా కేసెస్‌లో హెల్ప్ చేశాడు. బట్ శివకి ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది. సమ్ టైమ్స్ ఫ్రీజ్ అయిపోతాడు. అందుకు కారణం తను ఎంతగానో లవ్ చేసిన తన వైఫ్ యాక్సిడెంట్‌లో చనిపోతుంది. అయితే ఒకరోజు పోలీస్ వాళ్ళకి వచ్చిన మిస్టీరియస్ కేసులో శివ హెల్ప్ తీసుకుంటారు. ఏంటా కేసు, శివ ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా, అండ్ క్రిమినల్ ఎవరు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ మూవీ వాజ్ గుడ్ అండి. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది స్టోరీ. ఏ క్రిమినల్ అయినా పోలీస్ వాళ్ళకి దొరకొద్దని చాలా ప్లాన్ చేస్తాడు. బట్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు క్రిమినలే పోలీస్ వాళ్ళకి చేతనైతే పట్టుకోండి అని ఛాలెంజ్ చేసినట్టుంది. ఆల్మోస్ట్ కేసు ఫస్ట్ హాఫ్ లోనే సాల్వ్ అయిపోతుంది అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. బట్ మైట్ బి చాలా మంది గెస్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో 20 మినిట్స్ మూవీ లాగ్ అవుతుందండి. బట్ క్లైమాక్స్ వాస్ గుడ్. బ్యాక్ స్టోరీ రివీల్ అవుతున్నప్పుడు స్మాల్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. బట్ స్టెప్ బై స్టెప్ మూవీలో క్యారెక్టర్స్ నారియేట్ చేసేటప్పుడు వీ కెన్ గెట్ కంప్లీట్ స్టోరీ. లాస్ట్ 5 మినిట్స్ లో స్టోరీ ప్యారలర్ గా మూవ్ అవుతుంది. అది మిస్ అవ్వకండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ మూవీ అన్వాచబుల్ అండి. కొన్ని డెత్ సీన్స్ కొంచెం హారబుల్ గా ఉన్నాయి. అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 60 to 80% వరకు ఈ మూవీ నచ్చొచ్చండి. ఇన్ కేస్ కామెడీ, డ్రామా, రొమాంటిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 40 to 60% వరకు ఈ మూవీ నచ్చొచ్చండి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 stars out of 5. అండ్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్ గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.